6 నెలల తర్వాత ఫైనలీ ఆఫ్టర్ ఆల్ ద కాంట్రవర్సీస్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇంకా 2 రోజుల్లో స్టార్ట్ అవబోతుంది. అయితే మ్యాచ్ కంటే ముందు అందరు క్రికెట్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇండియా ఈ మ్యాచ్ వన్ సైడ్ గెలిచిపోతారని. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ యూఏఈతో పవర్ ప్లేలోనే మ్యాచ్ గెలిచిపోయారు, అందుకని అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండినాయి. కానీ పాకిస్తాన్ న్యూ కోచ్ మైక్ హేసన్ ఏమంటున్నాడంటే ఒకవేళ ఈ పిచ్ టర్న్ అవుతే మా దగ్గర వరల్డ్లోనే నెంబర్ 1 స్పిన్నర్ మొహమ్మద్ నవాజ్ ఉన్నాడంట. అండ్ ఆల్సో పాకిస్తాన్ బ్యాటర్స్ ఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఇండియన్ స్పిన్నర్స్ కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రషీద్ ఖాన్, నూర్ లాంటి స్పిన్నర్స్ని ఆడేసి వస్తున్నారంట. అండ్ ఆల్సో తను చెప్పాడు ఈ పిచ్ ఫాస్ట్ బౌలర్కి సపోర్ట్ చేస్తే కూడా మా దగ్గర 5 క్వాలిటీ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారని చెప్పేసి. సో బిఫోర్ ద మ్యాచ్ తను చాలా కాన్ఫిడెంట్ ఉన్నాడు. అండ్ ఒక్కసారి ప్రాబబుల్ 11 ఆఫ్ పాకిస్తాన్ చూడండి ఈ మ్యాచ్కి అగేన్స్ట్ ఇండియా ఎలా ఉండొచ్చో. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11. అయితే దిస్ ఈస్ ద సేమ్ ప్లేయింగ్ 11 అయితే యూఏఈతో ఆడారో. ఒక్క చేంజ్ ఏమైనా చేస్తారా చూడాలి, ఎందుకంటే ఒకవేళ ఇండియా టాస్ ఓడిపోయి సెకండ్ బౌలింగ్ వేస్తే మోస్ట్ ప్రాబ్లీ డ్యూ రావచ్చు అంటున్నారు ఈ మ్యాచ్కి, ఎందుకంటే టెంపరేచర్స్ హై ఉన్నాయి కాబట్టి. మరి హర్షదీప్ లాస్ట్ మ్యాచ్ ఆడలేదు, తను ఏమైనా వస్తాడా, ఒకవేళ వస్తే ఎవరి ప్లేస్లో వస్తాడో చూడాలి. ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ డిసిజన్ తీసుకోవాలి. మరి మీరు చెప్పండి ఈ ఆల్ ఇంపార్టెంట్ క్లాష్ ఇండియా పాకిస్తాన్కి మీ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఇండియాతో ఎలా ఉండాలి? అండ్ ఈ మ్యాచ్ ఏం జరగచ్చు? T20 ఫార్మాట్ వాళ్ళ కోచ్ చెప్తున్నాడు పాకిస్తాన్కి కూడా ఛాన్స్ ఉందా, లేకపోతే ఇండియా ఆల్ ది వే వన్ సైడ్ మ్యాచా? వాట్ యు సే? కమెంట్ బిలో.